హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ సావి హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో జాయింట్స్ కాన్సెప్ట్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం కదా. అయితే మీరు వచ్చేసిందంటే ప్రతి ఒక్క కమాండ్ని, ప్రతి ఒక్క జాయిన్ని మీరు ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బికాస్ ఎందుకంటే మీరు ఆ విధంగా చేశారంటే ప్రాక్టికల్గా మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో అయితే మనం ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఇవి చూసేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసిందంటే చిన్న కాన్సెప్ట్సే, కానీ వచ్చేసిందంటే వైల్ మనం ఇండస్ట్రీకి కానీ వెళ్ళామంటే చాలా అంటే చాలా బిగ్ రోల్ ప్లే చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసిందంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ రోజు మనం వచ్చేసిందంటే ఇండెక్స్ కాన్సెప్ట్ గురించి అలాగే వ్యూ కాన్సెప్ట్ గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫస్ట్ ఇండెక్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో ఇండెక్స్ షుడ్ బి అప్లైడ్ ఓన్లీ ఆన్ కాలమ్స్, నాట్ ఆన్ రోస్. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసిందంటే ఇండెక్స్ మనం ఎక్కడ అప్లై చేస్తామంటే ఓన్లీ మనం వచ్చేసిందంటే టేబుల్ యొక్క కాలమ్స్ మనం అప్లై చేయగలుగుతాం, అంతేగాని సో నాట్ ఆన్ ది రోస్. సో ఏమైతే డేటా ఇన్సర్ట్ చేసాం వాటికి కాదనమాట. ఓకేనా? సో అయితే మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇండెక్స్ అని మనం ఇక్కడ వాడడం వల్ల, సో అంటే మనం ఒక ఇండెక్స్ క్రియేట్ చేయడం వల్ల ఆటోమేటిక్ అదే వచ్చేసిందంటే ప్రతి ఒక్క దానికి మనకు వచ్చేసి ఇండెక్స్ వాల్యూని అక్కడ మనకు మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం వచ్చేసిందంటే స్పెసిఫిక్ గా ఒక కాలం కి మనం వచ్చేసిందంటే అప్లై చేయగలుగుతాం ఇండెక్స్ ని. అప్పుడు ఆ కాలం మొత్తం వచ్చేసిందంటే ఇండెక్స్ వాల్యూస్ మెయింటైన్ చేస్తుంది. అప్పుడు మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటా డైరెక్ట్ గా ఫెచ్ చేసి మనకి ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసిందంటే ఇండెక్స్ వల్ల అడ్వాంటేజ్. ఓకేనా? ఇట్ డజంట్ షో ఎనీథింగ్ ఇంటర్నలీ, సో వాట్ విల్ హ్యాపెన్. అయితే మనకు వచ్చేసిందంటే ఇంటర్నల్ గా ఎలా జరుగుతుంది ప్రాసెస్ అని చెప్పేసి మనకైతే చూపించదు, కానీ మనం డేటాని ఫెడ్ చేసుకునేటప్పుడు మనకు దాని యొక్క ఎఫిషియన్సీ ఏందని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? వైల్ నేను వచ్చేసి అంటే ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూపించేటప్పుడు మీకు వచ్చేసి అంటే క్లియర్ కట్ ఐడియా అనేది వచ్చేస్తుంది దేనిపైన, సో ఇండెక్స్ పైన. ఓకేనా? సో అయితే మనకు వచ్చేసిందంటే ఇండెక్స్ ఎన్ని ఉన్నాయంటే టూ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసిందంటే క్లస్టర్ ఇండెక్స్, ఇంకోటి వచ్చేసిందంటే నాన్ క్లస్టర్ ఇండెక్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, క్లస్టర్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇన్ MySQL ద ప్రైమరీ కీ ఈజ్ ఏ క్లస్టర్ ఇండెక్స్ బై డిఫాల్ట్. సో మనకు వచ్చేసిందంటే ఇక్కడ క్లస్టర్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక టేబుల్ ని క్రియేట్ చేసామంటే ఆ టేబుల్లో మనం ప్రైమరీ కీ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం కదా ఐడికి. అలా మెన్షన్ చేసినప్పుడు సో ప్రైమరీ కీ అని చెప్పేసి ఉన్నది అనుకోండి, సో కన్ఫర్మ్ అది వచ్చేసిందంటే క్లస్టర్డ్ ఇండెక్స్ అనమాట బై డిఫాల్ట్. డిఫాల్ట్ కి మనకు అది వచ్చేసిందంటే క్లస్టర్డ్ ఇండెక్స్. ఓకేనా? ఇఫ్ యూ క్రియేట్ ఏ ప్రైమరీ కీ ఆన్ ఏ కాలం, MySQL విల్ క్రియేట్ ది క్లస్టర్ ఇండెక్స్ ఫర్ దట్ కాలం. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనం ప్రైమరీ కీ అని చెప్పంగానే క్లస్టర్ ఇండెక్స్ ఆటోమేటిక్ అదే మనకు వచ్చేసిందంటే క్రియేట్ చేస్తుందంట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసిందంటే ఇప్పుడు మనం వచ్చేసి ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో దీనికి వచ్చేసిందంటే ప్రైమరీ కీ అని చెప్పేసి మనం ఇచ్చాం. ప్రైమరీ కీ అని ఇవ్వగానే ఇది ఆటోమేటికలీ మనకు వచ్చేసిందంటే క్లస్టర్డ్ ఇండెక్స్ బికాస్ ప్రైమరీ కీ. ఓకేనా? ఇది మనకు వచ్చేసిందంటే క్లస్టర్డ్ ఇండెక్స్ గురించి. ఇప్పుడు మనం వచ్చేసి అంటే నాన్ క్లస్టర్ ఇండెక్స్ గురించి చూద్దాము. సో ఫ్రెండ్స్, నాన్ క్లస్టర్ ఇండెక్స్ అంటే ఏం లేదు. సో ఇన్ MySQL వీ కెన్ క్రియేట్ ది నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఆన్ కాలమ్స్. సో మన నాన్ క్లస్టర్ ఇండెక్స్ మనం దేన్ని క్రియేట్ చేస్తామంటే ఆన్ ది కాలమ్స్ కి మనం వచ్చేసిందంటే ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇది వచ్చేసిందంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? నాన్ క్లస్టర్ ఇండెక్స్. సో క్లస్టర్ ఇండెక్స్ అంటే బై డిఫాల్ట్ ఉంటుంది, నాన్ క్లస్టర్ ఇండెక్స్ వచ్చేసిందంటే మనమే జనరేట్ చేసుకోవాలి. ఓకేనా? సో దే దట్ ఆర్ ఫ్రీక్వెంట్లీ క్వైరీడ్ టు స్పీడ్ అప్ ది సర్చ్ ఆపరేషన్స్. సో ఇది మనకు వచ్చేసింది అంటే చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. దేనికంటే మనం వచ్చేసిందంటే క్విక్లీ మన డేటాని ఫెచ్ చేసుకోవడానికి. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వెరీ తీసుకున్నాం అనుకోండి. సో ఫెచింగ్ సెలెక్ట్ క్వెరీ, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ దట్ ఈక్వల్ టు బాబ్ అని చెప్పేసి అన్నా అనుకోండి. సో అప్పుడు ఇమీడియట్ గా మనకు వచ్చేసింది ఇప్పుడు 100 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. 100 రికార్డ్స్ మన పోయి వచ్చేసిందంటే సెర్చ్ చేస్తుంది అంటే ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ బాబ్ ఎక్కడుందని. దానివల్ల మనకు వచ్చేసింది ఏంటి, రెడెండెన్సీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఏంటంటే ప్రతి 100 రికార్డ్స్ కి వెళ్ళి సో అన్ని సెర్చ్ చేసి మనకి ఇవ్వడం వల్ల టైం అనేది చాలా అంటే చాలా కన్స్యూమ్ చేసుకుంటది కదా ఫ్రెండ్స్. సో కాబట్టి మనకు వచ్చేసిందంటే ఇండెక్స్ అనేది కమింగ్ టు పిక్చర్. సో మనకి ఇండెక్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇండెక్స్ వల్ల మనం వచ్చేసిందంటే సింపుల్ గా ఒక ఇండెక్స్ క్రియేట్ చేసుకున్నామంటే ఇది వచ్చేసి ఏంటంటే ఆ కాలం కి ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఎగ్జాక్ట్ గా మనం వచ్చేసిందంటే ఆ కాలం మనం వచ్చేసి పర్టికులర్ గా ఆ రో కాడికి వెళ్ళేసి ఆ డేటాను ఫెచ్ చేసుకొని మనకి ఇస్తాం. సో అప్పుడు మనకు వచ్చేసింది అంటే ఒకే రికార్డ్ ఒకేసారి ఫెచ్ చేసి ఇస్తుంది. సో అది ఈజీ అంటారా, లేకపోతే 100 రికార్డ్స్ సెర్చ్ చేసి ఒక రికార్డ్ని ఫెచ్ చేసి మన డేటా ఇవ్వడం అది సఫిషియెంట్ అంటారా? సో మనకు వచ్చేసి ఇండెక్స్ క్రియేట్ చేయడమే చాలా గుడ్ కదా ఫ్రెండ్స్. సో కాబట్టి మనకు వచ్చేసింది అంటే ఇండెక్స్ అనే కాన్సెప్ట్ రావడం జరిగింది. ఓకేనా? సో అయితే మనం ఇక్కడ వచ్చేసి అంటే ఒక ఫంక్షన్ వాడుకున్నామంటే ఎక్స్ప్లైన్. సో ఎక్స్ప్లైన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ఎంప్లాయ్ ఫస్ట్ టైం ఈక్వల్ టు బాబ్ అని చెప్పేసి అన్నాం అనుకోండి. అప్పుడు మనకి అక్కడ చూపిస్తుంది ఏంది, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ నేను సెర్చ్ చేస్తున్నాను. సో అప్పుడు నేను వచ్చేసి ఏ రికార్డ్ నేను డేటా ఇస్తున్నానని. ఓకేనా? సో అయితే నెక్స్ట్ వచ్చేసిందంటే బిఫోర్ ఇండెక్స్ క్రియేటింగ్ ఇది. సో అయితే ఆఫ్టర్ ఇండెక్స్ క్రియేటింగ్, సో మనం వచ్చేసిందంటే ఇండెక్స్ ని ఒకవేళ క్రియేట్ చేసుకున్నామంటే ఎంత ఎఫిషియెంట్ గా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. క్రియేట్
దీనికి సింటాక్స్ వచ్చేసిందంటే క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్. సో దేన్ని క్రియేట్ చేయాలి? ఆన్ ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ అని చెప్పేసి అంటే ఒక కాలమ్ కి మనకు వచ్చేసిందంటే ఇండెక్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో ఆఫ్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత సేమ్ ఇదే క్వెరీని మళ్ళీ వచ్చేసి మనం ఇక్కడ కాల్ చేసాం అనుకోండి, అదే రాసామనుకోండి, అప్పుడు మనకు వచ్చేసి అంటే డేటా అనేది చాలా అంటే చాలా ఎఫిషియెంట్ గా మనం ఫెచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఒకే రికార్డ్ పోయి సెర్చ్ చేస్తుంది, ఒకే రికార్డ్ మనకి ఇస్తుంది. సో అంత ఎఫిషియెంట్ అనమాట. ఓకేనా? సో కాబట్టి మనకు వచ్చేసిందంటే ఇండెక్స్ అనేది రావడం జరిగింది. సో మనకు వచ్చేసిందంటే ఇఫ్ యూ వాంట్ రిమూవ్ ది ఇండెక్స్, మనం కానీ ఇండెక్స్ కానీ రిమూవ్ చేయాలనుకోండి, దానికి సింటాక్స్ వచ్చేసిందంటే డ్రాప్ ఇండెక్స్ నేమ్ ఆన్ ఎంప్లాయ్ అని చెప్పేసి టేబుల్ నేమ్ ఇస్తే చాలు ఫ్రెండ్స్. మనం వచ్చేసి ఇండెక్స్ క్రియేట్ చేస్తుంటాం కదా, ఆ ఇండెక్స్ మనకి అటు రిమూవ్ చేస్తుంది. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసిందంటే ఇండెక్స్ కాన్సెప్ట్ గురించి. నేను వచ్చేసిందంటే ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూపించేటప్పుడు సో కమాండ్ ప్రాంప్ట్ లో మీకు వచ్చేసిందంటే క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ మనం వచ్చేసిందంటే వ్యూస్ కాన్సెప్ట్ గురించి చూద్దాము. సో ఫ్రెండ్స్, వ్యూస్ కాన్సెప్ట్ కూడా వచ్చేసింది అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ MySQL ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు మన కాన్సెప్ట్ లోకి వెళ్ళంగానే మీరే చెప్తారు నాకు వ్యూస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకేనా? సో వ్యూ ఇట్ మీన్స్ వర్చువల్ టేబుల్. సో వ్యూ అంటే ఏంటంటే మనకు మెయిన్ టేబుల్ ఇవ్వదు ఫ్రెండ్స్. అంటే ఇది ఏంటంటే ఒక వర్చువల్ టేబుల్. ఓకేనా? అంటే జస్ట్ డూప్లికేట్ అనుకోండి డేటా. ఓకేనా? సో ఇన్ వ్యూస్ వీ డోంట్ ప్రొవైడ్ మెయిన్ టేబుల్ బట్ ఎగ్జాక్ట్లీ లైక్ మెయిన్ టేబుల్. ఓకేనా? అంటే ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒక కాలేజ్ డేటాని తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాలేజ్ డేటాని తీసుకుంటే సో మనకు వచ్చేసి వాళ్ళు ఎంతవరకు యాక్సెస్ ఇస్తారు? సో మనకు వచ్చేసి కొన్నిటి వరకు మాత్రమే యాక్సెస్ ఇస్తారు. సో రిమైనింగ్ వాటికి మనకు వచ్చేసిందంటే యాక్సెస్ ఇవ్వరు ఫ్రెండ్స్. అదంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిన్సిపలే ఫ్రెండ్స్ మనకు వచ్చేసిందంటే ఒక గూగుల్ ఫామ్ సెండ్ చేశారు. సెండ్ చేసినప్పుడు మనకు డేటా వచ్చేసిందంటే ఎక్కడి వరకు మనకి ఇవ్వాలో సో అక్కడ వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తాడు. రిమైనింగ్ డేటా మొత్తం వచ్చేసిందంటే ఆయనే కంట్రోల్ చేస్తాడు. అంటే ఏంది? సో మనం ఏమన్నా మాడిఫై చేసినా మనం ఏం చేసినా కూడా మొత్తం ఎగ్జాక్ట్గా ఆయన తెలిసిపోతుంది. ఆయన ఏమన్నా మాడిఫై చేసినా మనకు వచ్చేసిందంటే ఆ గూగుల్ ఫామ్ లో మారుతుంది డేటా అనేది. ఓకేనా? సో అలా మనకు వచ్చేసిందంటే వర్క్ అవుతుంది. సో అది మనకు వచ్చేసిందంటే వ్యూస్ కాన్సెప్ట్. సో నాట్ ఓన్లీ దాట్, సో మనం వచ్చేసిందంటే ఫ్లిప్కార్ట్ తీసుకున్నా ఏదో ఒక కంపెనీకి వెళ్ళినా అంటే ఇప్పుడు కంపెనీస్ ప్రతి ఒక్కటి మనకు డేటా అనేది మెయింటైన్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఒక అంటే మెయిన్ పర్సన్ ఒక ఆయన ఉంటాడు కంపెనీలో. సో ఆయన వచ్చేసిందంటే CEO ఆఫ్ ది కంపెనీ కదా. సో ఆయన వచ్చేసి ఏంటంటే డేటా మొత్తం ఆయన కాడ ఉంటుంది. అలాగే మనకు వచ్చేసిందంటే డైరెక్ట్ గా మెయిన్ టేబుల్ కంటెంట్ ని మనకి ఇవ్వడు. జస్ట్ మనకు వచ్చేసిందంటే డూప్లికేట్ ఇస్తాడు ఇన్ఫర్మేషన్ ని. అంటే ఎన్ని కాలమ్స్ వరకు మనకు వచ్చేసి కావాలో అన్నిటి వరకు మాత్రం మనకి పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాము? సైట్ లో మాత్రం మనం ఏమైనా చేయగలుగుతాం. ఆ డేటాను మాత్రం మనం వచ్చేసి ఏంటంటే ఏమైనా అప్డేట్ చేయడం, ఏమైనా డిలీట్ చేయడం ఇలాంటివి మనం చేయొచ్చు. కానీ మనం ఏం చేసినా కూడా డేటా సో ప్రతి ఒక్కటి ఆయన సీఈఓకి మనకు తెలిసిపోతుంది డేటా అనేది. ఆయన ఏం మోడిఫై చేసినా మనకు వచ్చేసిందంటే ఇక్కడ అప్డేట్ అవుతుంది కదా. సో దీనివల్ల వచ్చేసింది చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసిందంటే ఒక ఎంప్లాయ్ వచ్చేసి డేటాని మోడిఫై చేశాడు, ఈజీగా సీఈఓ కనిపెట్టేస్తాడు. సో అప్పుడు వచ్చేసింది సో ఎంప్లాయీని వచ్చేసి సో ఎందుకు మోడిఫై చేసావు ఇలా మనం క్వశ్చన్స్ రైజ్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి మనకు వచ్చేసిందంటే వ్యూస్ కాన్సెప్ట్ అనేది మనకు వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా సో వ్యూస్ ఎందుకు వచ్చిందని చెప్పేసి. సో నెక్స్ట్ benefit of creating the virtual table is we can hide the confidential information and maintain the security. అయితే మనం వచ్చేసిందంటే వ్యూస్ కాన్సెప్ట్ ని మనం వచ్చేసి ఎందుకు వచ్చిందన్నా కూడా సో మనం వచ్చేసి ఏమైతే డేటా కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుందో ఇన్ఫర్మేషన్ దానంతా మనం హైడ్ చేస్తాము. సో మనం ఇక్కడ వచ్చేసిందంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం. సో కాబట్టి మనకు వచ్చేసిందంటే వ్యూస్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే సింటాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబులే ఉంది. ఏంది? ఒక ఎంప్లాయీ టేబుల్ లేదా ఒక స్టూడెంట్ టేబులే ఉంది. ఆ స్టూడెంట్ టేబుల్లో నేను వచ్చేసిందంటే ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ లాస్ట్ నేమ్, అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే ఈమెయిల్. సో వీటిని మాత్రమే సో మనం వచ్చేసి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. శాలరీ గురించి మనం వచ్చేసిందంటే ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలనుకోవడం లేదు. బికాస్ మనం ఏ కంపెనీకి వెళ్ళినా ఫ్రెండ్స్ మనకు వచ్చేసిందంటే శాలరీ అనేది సో ఒకరికొకరు షేర్ చేసుకోకూడదు అనమాట. బికాస్ ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే సింటాక్స్ చూడండి, ఒక వ్యూని మనం ఎలా క్రియేట్ చేయాలని. క్రియేట్ వ్యూ నేమ్. సో యాజ్ అంటే వచ్చేసిందంటే ఏ టేబుల్ నుంచి మనం వచ్చేసి డేటా మనం తీసుకోవాలి. యాజ్ సెలెక్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఫ్రమ్ స్టూడెంట్. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ నుంచి నేను వచ్చేసింది ఈ మూడిటికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నా, అంతేగాని శాలరీకి నేను పర్మిషన్ ఇవ్వడంలా. అంటే అప్పుడు వచ్చేసింది శ్రీహరి అనే టేబుల్ ని కొంతమంది ఎంప్లాయీస్ వాడుతూ ఉంటే వాళ్ళకి వచ్చేసి ఏం కనపడుతుంది? ఓన్లీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ మాత్రమే వాళ్ళు వచ్చేసి చూడగలుగుతారు. అంతేగాని శాలరీ అనేది వీళ్ళు చూడలేరు. ఓకేనా? ఎందుకంటే డేటా మొత్తం అక్కడ ఏం చేశాడు? హైడ్ చేశాడు. ఓకేనా? ఫ్రమ్ స్టూడెంట్. సో కాబట్టి ఇలా మనం వచ్చేసిందంటే ఒక వ్యూని క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్.
ఈవెన్ ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ వన్స్ మనం కానీ కంపెనీలో కానీ ఎంటర్ అయ్యామంటే అప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వ్యూస్ కాన్సెప్ట్ అనేది ఎలా ప్రాక్టికల్ గా యూస్ చేస్తున్నారు. ఓకేనా, సో అలా మనకు వచ్చేసిందంటే 100% మన క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మీకు వచ్చేసిందంటే వ్యూస్ కాన్సెప్ట్ గురించి అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసి వ్యూస్, వైల్ నేను వచ్చేసిందంటే ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూపించేటప్పుడు మీకు వచ్చేసిందంటే ఇంకా క్లియర్ కట్ గా మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ వ్యూస్ గురించి. ఓకేనా, ఇప్పుడు మనం వచ్చేసిందంటే అదే వ్యూని మనం కానీ డ్రాప్ చేయాలనుకుంటే, సో డ్రాప్ ది వ్యూ ఎలా చేయాలంటే సింటాక్స్ వచ్చేసి ఏంటంటే డ్రాప్ వ్యూ వ్యూ నేమ్ అని చెప్పేసి మనం అన్నాం అనుకోండి. సో ఆటోమేటిక్ గా మనకు వచ్చేసిందంటే వ్యూ అనేది సో డ్రాప్ అయిపోతుంది ఫ్రెండ్స్, డిలీట్ అయిపోతుంది. ఓకేనా, సో అయితే మీకు వచ్చేసిందంటే ఇప్పుడు వ్యూస్ గురించి అలాగే ఇండెక్స్ గురించి సో క్లియర్ కట్ ఐడియా వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసిందంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం దేని గురించి, ఇండెక్స్ కాన్సెప్ట్ అలాగే మనకు వచ్చేసిందంటే వ్యూస్ కాన్సెప్ట్ గురించి. ఓకేనా, సో ఫస్ట్ మనం వచ్చేసి MySQL కమాండ్ ప్రాంప్ట్ లోకి రావాలంటే సో కన్ఫర్మ్ గా మనం ఏం చేయాలి, సో పాస్వర్డ్ అనేది ఇక్కడ మ్యాండేటరీగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ద పాస్వర్డ్ ఈస్ కరెక్ట్ దెన్ ఓన్లీ మనకు వచ్చేసిందంటే ఇండైరెక్ట్ అవుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఏ డేటాబేస్ లోకి మనం ఇండైరెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్, సో JEE3 కరెక్ట్. సో ఇప్పుడు డేటాబేస్ అనేది ఏమైంది, ఇక్కడ డేటాబేస్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అయింది. ఓకేనా, సో అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఏమేమి టేబుల్స్ ఉన్నాయి చూసుకుందాం. సో షో టేబుల్స్, సో టేబుల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 5 టేబుల్స్ ఉన్నాయి. అయితే మనం ఎంప్లాయీ టేబుల్ గురించి చెప్పుకున్నాం కదా ఇండెక్స్ కాన్సెప్ట్ లో. సో ఇప్పుడు మనకు వచ్చేసిందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో మనకి ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ 6 రికార్డ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ నాకు బాబ్ అనే రికార్డ్ ని మనం వచ్చేసిందంటే ఫెచ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఇక్కడ ఇండెక్స్ కాన్సెప్ట్ లో వచ్చేసింది ఈ 6 అంటే మామూలుగా వచ్చే 6 రికార్డ్స్ మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటది. ఓకేనా, అంటే 6 రికార్డ్స్ లో పోయి సెర్చ్ చేయాలి. అయితే ఇండెక్స్ కాన్సెప్ట్ మనం ఇక్కడ వాడడం వల్ల డైరెక్ట్ గా బాబ్కి వెళ్ళేసి మనకు బాబ్ అనే రికార్డ్ మనకి ఇస్తుంది. ఓకేనా, సో అయితే ఇప్పుడు మనం వచ్చేసి చూద్దాం ఎంత ఎఫిషియెంట్ గా ఉంటుందో మనం ఇండెక్స్ కాన్సెప్ట్ వాడడం వల్ల. ఓకేనా, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు బాబ్. సో ఇక్కడ మనకి ఏంటంటే రికార్డ్ అనేది ఇక్కడ ఫెచ్ చేసి మనకి ఇచ్చింది, కానీ మనకు వచ్చేసి ఎంత అసలు ఎన్ని రికార్డ్స్ ని సెర్చ్ చేస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలంటే ఏ ఫంక్షన్ వాడాలి ఫ్రెండ్స్, ఎక్స్ప్లైన్. ఓకేనా, సో ఎక్స్ప్లైన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ దట్ ఈక్వల్ టు బాబ్. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇది ఎన్ని రికార్డ్స్ మనకు వచ్చేసి ఏంటంటే సెర్చ్ చేస్తుందని చెప్పేసి. సో నేను ఆల్రెడీ ఇండెక్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సో కాబట్టి మనకు వచ్చేసి ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి డ్రాప్ చేస్తున్నా ఇండెక్స్ ని, డ్రాప్ ఇండెక్స్ నేమ్ ఆన్ ఎంప్లాయ్. సో ఇండెక్స్ అనేది డ్రాప్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసిందంటే ఇండెక్స్ అనేది లేదు. సో ఇప్పుడు సేమ్ సేమ్ అదే మనం ఇక్కడ వాడదాం బాబ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసిందంటే ఇక్కడ ఎన్ని రికార్డ్స్ మనకు వచ్చేసిందంటే ఇది పోయి సెర్చ్ చేస్తుందని చెప్పేసి. సో ఎన్ని రికార్డ్స్ ఎన్ని రోజున పోయి సెర్చ్ చేస్తుంది, 6. అంటే 6 రికార్డ్స్ మనకు వచ్చేసి సెర్చ్ చేసి ఆ నేమ్ ని, సో మనకు వచ్చేసిందంటే ఒక రికార్డ్ అనేది మనకి ఇక్కడ ఇస్తుంది. ఓకేనా, అయితే మనం వచ్చేసి అంటే వన్స్ మనం కానీ ఇండెక్స్ కానీ క్రియేట్ చేసాం అనుకోండి, ఎగ్జాక్ట్ గా ఒకే రికార్డ్ ని సెర్చ్ చేసి ఆ ఒకే రికార్డ్ మనకి ఇస్తుంది. అంత ఎఫిషియెంట్ గా ఉంటుంది కోడ్ అనేది. ఓకేనా, ఇప్పుడు ఇండెక్స్ ని ఎలా క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఇండెక్స్, సో ఇండెక్స్ నేమ్ ఆన్, సో ఏ టేబుల్లో ఏ కాలమ్ కి అప్లై చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. సో ఎంప్లాయ్ దాంట్లో ఏ కాలమ్ కి మనం అప్లై చేయాలి, ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్. సో ఇప్పుడు మనకు వచ్చేసిందంటే ఇండెక్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, సేమ్ సేమ్ ఇప్పుడు మనం ఇదే వాడామనుకోండి, సో ఎక్స్ప్లెయిన్ అనే ఫంక్షన్ ని. ఇప్పుడు చూడండి మనకి ఎంత ఎఫిషియెంట్ గా మనకి ఎన్ని రోస్ ఇక్కడ సెర్చ్ చేస్తుంది, ఓన్లీ ఒక రోనే సెర్చ్ చేస్తుంది, మనకి ఒక డేటాని ఇస్తుంది. ఓకేనా, ఇది మనకు వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి ఇండెక్స్ కాన్సెప్ట్. సో మీకు వచ్చేసి క్లియర్ గా అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనకి ఇండెక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడంటే మనకి 6 రికార్డ్స్ ఉన్నాయి, కానీ మనం ఇండస్ట్రీకి వెళ్ళామంటే లాక్స్ అండ్ లాక్స్ లో ఉంటాయి ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు మనకు వచ్చేసింది అంటే చాలా ఎఫిషియెంట్ గా మనం ఇక్కడ ఫెచ్ చేసుకోవచ్చు కదా ఇండెక్స్ ని క్రియేట్ చేయడం వల్ల. ఓకేనా, సో ఇది మనకి ఇండెక్స్ గురించి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసిందంటే వ్యూ కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను. సో వ్యూ మనకు వచ్చేసి దేనికి యూస్ అవుతుంది, సో వ్యూ అనేది మనకి దేనికి యూస్ అవుతుందంటే మనం వచ్చేసి ఏ డేటా అయితే నెసెసరీయో ఆ డేటా మాత్రం ఇస్తాము, ఏ డేటా అయితే అన్నెసెసరీయో సో ఆ డేటా మొత్తం మనం హైడ్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఇక్కడ స్టూడెంట్ టేబుల్ తీసుకుందాం. సో స్టూడెంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో స్టూడెంట్.
సో స్టూడెంట్ లో మనకి డేటా ఉంది ఫ్రెండ్స్. అయితే నేను ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఈమెయిల్, ఈ 3 కాలమ్స్ మాత్రమే నేను ఇవ్వాలనుకుంటున్నాను పర్మిషన్. అయితే శాలరీ అనేది నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు నేను వచ్చేసిందంటే ఒక వ్యూని క్రియేట్ చేస్తున్నా. సో క్రియేట్ వ్యూ, వ్యూ నేమ్ శ్రీహరి. సో యాజ్ యాజ్ నేను వచ్చేసిందంటే ఎక్కడి నుంచి, సో సెలెక్ట్, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఈమెయిల్. సో వీటి వరకు మాత్రమే నేను వచ్చేసిందంటే పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకేనా? సో ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి, ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నుంచి. సో శ్రీహరి టేబుల్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, టేబుల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట ఫ్రెండ్స్. సో కాబట్టి మనం వేరే టేబుల్ తీసుకుందాం. సో మనకు వచ్చేసిందంటే ఇక్కడ ఒక టేబుల్ అనేది మనకు క్రియేట్ అయింది, శ్రీహరి 1 అనే టేబుల్. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనకు వచ్చేసిందంటే ఏమైతే డేటా మనకు వచ్చేసిందంటే స్టూడెంట్ టేబుల్లో ఉందో, సో ఈ డేటా మొత్తం వచ్చేసిందంటే వీడికి ఇక్కడ పర్మిషన్ వస్తుంది, శ్రీహరి 1 అనే టేబుల్కి. ఓకేనా? సో అయితే వీడు వచ్చేసి ఏంటంటే దీంట్లో మనకు మోడిఫికేషన్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, ఏమేం చేయొచ్చు. కానీ వీడు ఏం చేసినా కూడా ప్రతి ఒక్క డేటా వచ్చేసిందంటే ఇక్కడ మోడిఫై అవుతుంది మెయిన్ టేబుల్లో. అప్పుడు ఈజీగా వచ్చేసిందంటే ఎవరైతే అడ్మిన్ ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసిన డేటా మొత్తం తెలిసిపోతుంది. సో కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే వ్యూ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? సో కావాలంటే ఇప్పుడు చూడండి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ శ్రీహరి 1. సో చూసారా, దీంట్లో ఏమైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం మనకు వచ్చేసిందంటే శ్రీహరి 1లో ఉంది, ఎక్సెప్ట్ శాలరీ. శాలరీ మాత్రం వీడు వచ్చేసిందంటే హైడ్ చేసాడు కాబట్టి. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేనేం చేయొచ్చు అంటే ఒక రికార్డ్ ఇక్కడ నేను ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సర్ట్ ఇంటూ శ్రీహరి 1 వాల్యూస్ సంథింగ్. ఇప్పుడు మనం వచ్చేసిందంటే పుష్మ, లాస్ట్ నేమ్ అస్రిన్, అండ్ సంథింగ్ ఈమెయిల్ asrin@gmail.com. ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, ఒక డేటా అనేది ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇన్సర్ట్ అయ్యింది. ఓకేనా? సో ఇప్పుడు మనకు వచ్చేసిందంటే ఈ డేటా అనేది మెయిన్ టేబుల్లో మనకి ఇన్సర్ట్ అయ్యిందా లేదా అని చెప్పేసి మనం చూద్దాం. సో అలాగే ఈ టేబుల్లో కూడా చూద్దాం. సో ఇప్పుడు చూడండి, డేటా అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయిందా లేదా, ఇక్కడ ఇన్సర్ట్ అయింది. సో మనం వచ్చేసి ఏంటంటే ఇదే కంటెంట్ మనకు వచ్చేసిందంటే ఆ మెయిన్ టేబుల్లో కూడా మనకి ఇన్సర్ట్ అయిందా లేదా అని చెప్పేసి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కూడా వచ్చేసిందంటే డేటా అనేది ఇక్కడ కూడా ఇన్సర్ట్ అయింది. అంటే ఇక్కడ మనం మోడిఫై చేసి ఇక్కడ మనకు మోడిఫై అయింది, కానీ నల్ శాలరీ మాత్రం. ఎందుకంటే ఇది వచ్చేసిందంటే హైడ్ చేసే డేటా. ఇది ఓన్లీ మనకు వచ్చేసిందంటే అడ్మిన్ మాత్రమే శాలరీ ఇవ్వగలుగుతాడు. ఓకేనా? సో అంతేగాని సో ఈ టేబుల్కి మనకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇది అనేది ఇక్కడ పాసిబిలిటీ లేదు. సో ఇక్కడ మనం మోడిఫై చేసినా అక్కడ మోడిఫై అవుతుంది మెయిన్ టేబుల్లో మోడిఫై చేసినా అలాగే వర్చువల్ టేబుల్ మనకు మోడిఫై అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసిందంటే వ్యూస్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇప్పుడు మీకు వచ్చేసిందంటే వ్యూస్ గురించి అలాగే ఇండెక్స్ కాన్సెప్ట్ గురించి మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చింది కదా ఫ్రెండ్స్. సో మీరు వచ్చేసిందంటే ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేయండి ఫ్రెండ్స్. సో కన్ఫర్మ్ గా మీకు వచ్చేసిందంటే క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. యాక్చువల్ గా చెప్పాలంటే ఇండెక్స్ కానీ వ్యూస్ కానీ చాలా అంటే చాలా చిన్న కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్, కానీ మనకి ఇండస్ట్రీలో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి మీరు వచ్చేసి ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేయండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. సో నేను ఒక ప్రతి చిన్న డౌట్ కి మీకు వచ్చేసిందంటే కన్ఫర్మ్ గా రెస్పాండ్ అవుతాను. ఓకేనా? సో నా యొక్క వీడియోస్ ని కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.